వైజాగ్ లో మీటింగ్ జరిగింది. సుగాలి ప్రీతి విషయంలో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారో మీరు ఇంతకు ముందు గవర్నమెంట్ అడగగలరా అని చెప్పేసి అన్నారు. అది ఎలా చూడొచ్చు? అదే పవన్ కళ్యాణ్ గారు 2017-18 సుగాలి ప్రీతి హత్య జరిగింది. 17లో జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏముందండి? టీడీపీ గవర్నమెంట్ ఉంది. అది మీరు అన్నారు కదా. అదే టీడీపీ గవర్నమెంట్ లో అదే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేదు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గారి కేసు గురించి ఎలా అంటే ప్రతిరోజు ఆమె గురించి మాట్లాడేది. అదే అలా ఎలా మాట్లాడారంటే అలా మాట్లాడారు. పట్టించుకోవట్లేదు, అది ఇది అది ఇది అని. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి జాబ్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు, ఎంతో కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. న్యాయం చేస్తామని వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మళ్ళా అప్పుడు కేసు కాలేదన్నారు. ఓకే సరే, ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడొచ్చు కదా. ఓకే, సో సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పేసి అంటాం. సాక్ష్యాలు తారుమారు చేశారు అంటున్నారు. 2015 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న సాక్ష్యాలు ఉంటాయి కదా. అలా ఇప్పుడు గవర్నమెంట్ వెళ్ళి వచ్చింది, తారుమారు చేసినా బయట తీయొచ్చు కదా. ఏముంటాయి? సాక్ష్యాలు తారుమారు చేసి తీయడం ఎందుకు? డిప్యూటీ సీఎం అయింది, ఏపీ డిప్యూటీ సీఎం అయింది, మినిస్టర్ అయింది, ఎందుకు తీయలేరు? మీరే మాట్లాడారు కదా, తీయొచ్చు కదా. ఓకే, సో ఈ అంటే సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సుగాలి ప్రీతి? చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తే తప్ప నెక్స్ట్ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ లో అంతా మనీతో కూడుకున్నది అంతే. సో గవర్నమెంట్ వైఎస్పీ వస్తే అవుతుంది అంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో ఆయన ఎందుకు సాల్వ్ చేస్తున్నప్పుడు తనకి 2.5 సంవత్సరం కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా పథకం వదలకోకుండా మా ఇచ్చిన మాట ప్రకారం చేశాడు. స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, ప్రతి ఒక్కటి జగనన్న అమ్మఒడి కానీ, వసతి దీవెన కానీ, ప్రతి ఒక్కటి. అంటే ఒక రాష్ట్ర సీఎం తలుచుకుంటే ఒక కేసుని 3 నెలల నుంచి 6 నెలల్లో సాల్వ్ చేసేయచ్చు. ఎందుకు మరి జరిగిందంటే సాల్వ్ చేస్తూనే ఉన్నారు, కానీ కరోనా టైం వల్ల ఏది పని ముందుకు జరగట్లేదు. మిగిలిన 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరంలో అంటే వీళ్ళతోనే పోరాటం జరిపోయింది. అది ఇది అలా ప్రతి ఒక్కటి పోరాటమే జరిపోయింది తప్ప ఏమైనా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, సచివాలయం జాబ్స్ అంటారు. అన్ని పథకాలు ఇచ్చినా వీళ్ళు ఏమంటారు? మాకు పథకాలు ఇవ్వలేదు, వైసీపీ గవర్నమెంట్ వచ్చి పథకాలు ఇవ్వలేదు, అది స్కామ్ చేస్తున్నారు. ఒక్క స్కామ్ అన్న చూపించండి బయట. అంటే సుగాలి ప్రీతి కేసు విషయంలో పెద్ద పెద్ద హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చా? అదైతే నాకు అంత ఐడియా లేదండి. ఓకే.